హలో హైదరాబాద్. ఈరోజు ఈ వీడియోలో మీరు తిరుపతికి వెళ్తే కొండపైన ఎన్ని ప్లేసెస్ చూడొచ్చు అండ్ ఆ ప్లేసెస్‌ని చూడడానికి ఎలా వెళ్ళొచ్చు, ఎంత ఛార్జ్ పడుతుంది, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్‌ని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి జీప్స్ అండ్ ఆర్టీసీ బసెస్ అవైలబుల్‌లో ఉంటాయి. ఆర్టీసీ బస్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే పర్ హెడ్ ₹120 పడుతుంది. టోటల్ 6 ప్లేసెస్ చూపిస్తారనమాట మనకి. మేమైతే జీప్ మాట్లాడుకున్నాం. జీప్‌లో టోటల్ 8-10 పీపుల్ వరకి ట్రావెల్ చేయొచ్చు. సో, మేము మాట్లాడుకున్నదైతే పర్ హెడ్ ₹200 పడుంది. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. ఇక్కడ వన్ వే నుంచి పైకి వెళ్ళాలి అండ్ వన్ వే నుంచి కిందికి రావాలి. అలా పైకి వెళ్ళి మనం శ్రీవారి పాదాలనైతే దర్శించుకుందాం. ఇక్కడ చూడండి ఆ వెదర్, అట్మాస్ఫియర్ కూడా ఎంత ప్లెజెంట్‌గా ఉందో. అండ్ ఫైనలీ పాదాల దర్శనం చేసుకున్నప్పుడైతే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. అసలు చాలా అంటే చాలా బాగుండే. దర్శనం చేసుకొని కిందకి వస్తూ ఉంటే చెట్లకి ఇలా ఉంటాయి. అవి ఏంటి అంటే సంతానం కోసం చెట్లకి అలా బొమ్మల ఉయ్యాలలు కడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ఆ చిన్న చిన్న పిట్టలు కలర్ కలర్‌గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు అతను ఎలా ఊదుతాడో చూడండి. దాంట్లో కొంచెం వాటర్ పోస్తాడు. వాటర్ పోసి నోట్లో పెట్టి ఊదుతాడనమాట. ఊదినప్పుడైతే చాలా డిఫరెంట్ సౌండ్ వస్తది అసలు. చాలా అంటే చాలా బావుంటది. దాని కాస్ట్ వచ్చేసి ₹50. ఇక్కడ చూడండి ఇది ఏంటి అంటే ఆ బాక్స్ లోపల ముగ్గు ఏసి దాన్ని ఉల్టా చేసి పెట్టాలనమాట. ఎగ్జాక్ట్ డిజైన్ వస్తది. సేమ్ అదే రౌండ్ ఉంది గదా! దాని మీద గూడా ముగ్గేసి ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఎగ్జాక్ట్ డిజైన్ వస్తదనమాట. దాని కాస్ట్ వచ్చేసి ₹30, ₹50 చెప్పాడు. అండ్ కిందికి వచ్చేసి మనకి మొత్తం స్టాల్స్ ఉంటాయి. లైక్ దేవుడికి దేవుడి బొమ్మలు, దేవుడికి ప్రసాదాలు అండ్ తినడానికి స్వీట్ కార్ను, లస్సీ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే మనకి ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. లైక్ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, గాజులు, గొలుసులు అండ్ తినడానికైతే చాలా అంటే చాలా వెరైటీసే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళేది రాక్ గార్డెన్‌లోకి. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. ఈ రాక్ గార్డెన్ వచ్చేసి ఐవి సుబ్బారావు గారు 2000లో కట్టించారు. ఇప్పటికి చూడండి ఎంత కొత్తగా ఉందో అసలు. మొత్తం దేవుళ్ళు, దేవతలని ఎంత డిజైన్ చేశారు కదా అసలు.
ఈ రాక్ స్టాచ్యూ చూడండి ఎంత బావుందో. ఇది నేచురల్‌గానే ఫార్మ్ అయింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గదా! అండ్ ఇక్కడైతే అందరూ ఫోటోస్ దిగేస్తున్నారు. ఇంక మేము గూడా కొన్ని ఫోటోస్ అయితే దిగేసాము. అసలేంటి అక్కడంతా జనాలు గుంపు గుంపుగా ఉన్నారు. ఏంటా అని మేము గూడా వెళ్ళాము. మీరే చూసేయండి అక్కడేముందో. పికాక్ చూడండి ఎంత బావుందో. ఫెదర్స్ ఓపెన్ అయినప్పుడు చూడాలి అనుకున్నాను. అప్పుడే ఓపెన్ అయిపోయిందసలు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది గదా! ఫెదర్స్ ఓపెన్ అయినప్పుడు అబ్బా! మేమైతే అలా చూస్తూ ఉండిపోయామసలు. నేనైతే పికాక్స్ ఫెదర్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైమ్. నాకైతే అబ్బా! చాలా అనిపిచ్చింది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి పీజియన్స్, టార్టాయిస్, పీజియన్స్ కూడా వైట్ పీజియన్స్ ఉన్నాయి, గ్రే పీజియన్స్ ఉన్నాయి. ఈ టార్టాయిస్‌ని చూడండసలు ఒక బండరాయిలా ఉంది గదా! అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చక్రతీర్థంనైతే దర్శించుకుందాం. వచ్చేయండి. మనకి ఎంట్రన్స్‌లోనే కంప్లీట్‌గా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. లైక్ చిన్న పిల్లలు ఆడుకునేటివి, గాజులు అయితే కామన్ ఉంటాయి. అండ్ ఆ గొలుసులు, కమ్మలు, గ్లాసెస్, దెయ్యాల మాస్క్‌లు ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా మనం నడుచుకుంటూ పైనకి వెళ్ళాలి. ఈ చక్రతీర్థంని దర్శించుకోవడం అంటే అబ్బా! చాలా అంటే చాలా నడవాలి అసలు. ఇంకా ఇంత నడిచినప్పుడు మనమైతే కన్ఫర్మ్‌గా అలసిపోతాం గదా! అందుకనే మన కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదే అండి చక్రతీర్థం. ఒకప్పుడైతే ఇక్కడ ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుండే అసలు. ఇప్పుడైతే ఆ వాటర్ మొత్తం మురికిగా చేసి ఎలా ఉందో చూడండసలు. ఈ టెంపుల్‌లో అయితే మనకి శివుడి దర్శనం అవుతుంది. ఇక్కడ అంతా జనాలు అర్చన చేయించుకుంటున్నారు. సో, అది వీడియో తీయడానికి అవ్వలేదు మాకు. సో, కొంచెం ముందుకి వస్తే మనకి నరసింహస్వామి దర్శనం అయితే అవుతుంది. ఇంకా పక్కనే అందరూ వాళ్ళ కోరికలను కోరుకుంటూ దీపాలనైతే వెలిగిస్తున్నారు. అండ్ ఇటు సైడ్ అయితే ఫుల్ పిట్టల సౌండ్ వస్తుండే. ఇంకా మా పాప చూడండి ఎంత పెద్ద కొండని లిఫ్ట్ చేస్తుందో అసలు. ఇక్కడ నేను మా సిస్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకప్పుడు ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుండే. వాటర్ ఎంత నీట్‌గా ఉంటుండేనో అసలు ఇక్కడ అన్నీ వాటర్ పడుతుండే పైనుంచి అది ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వెనక నుంచి "అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఇక్కడ వాటరే లేకుండే" అది ఇది అనేసి కామెంటరీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. ఈ వేలోనే మనకి 2 టెంపుల్స్ టచ్ అవుతాయి. ఒకటి పాప వినాశనం, ఇంకోటి వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ
ఇదే అండి వేణుగోపాల స్వామి టెంపుల్. దీన్ని మనం రిటర్న్‌లో దర్శించుకుందాం. పాప వినాశనం టెంపుల్‌కి వెళ్ళాలి అంటే ఈ టోల్‌ని పారవ్వాల్సి ఉంటుంది. సో, టోల్‌ని పారవ్వాలంటే ఈవినింగ్ 5 లోపలనే పారవ్వాలి. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత అక్కడ ఎంట్రీ ఉండదు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹50 వెహికల్‌కి. సో, నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఆర్టీసీ బసెస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి అనేసి. సో, ఇదే ఆర్టీసీ బస్సు. పర్ హెడ్ వచ్చేసి ₹120 తీసుకుంటాడు. అండ్ 6 టెంపుల్స్ దర్శనం అయితే చేయిస్తాడు. సో, ప్రతి టెంపుల్ దగ్గర మనకి ఇలా ఎంట్రన్స్‌లోనే షాపింగ్ స్టాల్స్ అయితే కామన్. ఎంట్రన్స్ నుండి టెంపుల్ వరకు ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి గవ్వలతో డిజైన్ చేశారు. ఆ తోరణాలు అండ్ ఆ హ్యాంగింగ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! చాలా అంటే చాలా యూనిక్‌గా ఉన్నాయి. అండ్ ఈ మిర్రర్స్ కూడా చూడండి గవ్వలతో చేసినవి. చాలా యూనిక్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఇదే అండి ఆకాశగంగ. ఇక్కడ చూడండి ఈ వాటర్ 24/7 వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయంట. సో, అందరూ ఇక్కడికొచ్చి కాళ్ళు కడుక్కొని, ఆ వాటర్ నెత్తి మీద చల్లుకొని వాటర్ తాగి సో, దర్శనానికైతే వెళ్తున్నారు. ఇంక పదండి గంగాదేవి అమ్మవారినైతే దర్శించుకుందాం. అమ్మవారు చూడండి ఎంత నిండుగా పూలతో అలంకరించారో చాలా బాగున్నారు కదా! అండ్ దేవుడి బొట్టు పెట్టుకుంటే గనక మన ఫేస్ లుక్కే చేంజ్ అయిపోతుందసలు. ఇది పాప వినాశనం డ్యాము. ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎంత బావుందో. ఆ సన్‌సెట్, ఆ వెదరు, ఆ కొండలు, చెట్లు ఎంత బావుంది గదా! అసలక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఫీలుండే. ఈ పూసల గొలుసులు చూడండి ఎంత బాగున్నాయో కదా! వాళ్ళైతే ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు పూసలల్లేసి అమ్మేస్తున్నారు. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి ₹100 అండ్ ₹150 చెప్పారు.
సో ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి ఆకాశగంగ. మనకి ఎంట్రన్స్‌లోనే షాపింగ్ స్టాల్స్ అనేది కామన్ ఉంది. ప్రతి టెంపుల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ నుండే ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా నడవాలి. కిందికి దిగాలి, పైనకి ఎక్కాలి. చాలా అంటే చాలా వెళ్ళాలి. వెళ్తుంటేనే మనకి గణపయ్య దర్శనం అవుతుంది. ఇక్కడ మనం స్టెప్స్ దిగుతుంటే కూడా సైడ్‌కి మొత్తం అమ్మేవాళ్ళు ఉంటారనమాట. అమ్మో! ఇక్కడ చూడండి మొత్తం ఫారెస్ట్ లాగా ఉందసలు. నైట్ అయితే అస్సలు రాలేమిక్కడ. కానీ టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉందసలు. ఇక్కడైతే మనకి శ్రీ అంజనాదేవి ఇంకా బాలాంజనేయ స్వామి దర్శనం అయితే అవుతుంది. దర్శనం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయ్యిందసలు. టెంపుల్‌కి ఆపోజిట్టే ఈ జలపాతాలు. అబ్బా! ఆ వెదర్‌కి, ఈ వాటర్ సౌండ్, క్లైమేట్ అయితే సెట్ ఉండే అసలు ఆ టైంకి. అండ్ మిడిల్‌లో ఆ బర్డ్ సౌండ్స్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే అసలు గుడిలో. సో, ఫైనల్‌గా మేము విజిట్ అయిన టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ దేవుడు కూడా ఎంత బాగున్నారో అసలు. ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్‌లో నుంచే షాపింగ్ స్టాల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ అయితే దొరకనిదంటూ ఏమీ ఉండదసలు. మనకి తినడానికి కూడా చాలా అంటే చాలా స్నాక్ ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బజ్జీలు, వడలు, బోండాలు, పూరీలు. అమ్మ! ఈ ఒక్క బోండా తింటేనే మనకు ఫుల్ అయిపోతది. అంత పెద్దగా ఉందసలు ఈ బోండాలు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఇంట్లో మనకి డెకోర్ చేసుకోవడానికి చాలా ఐటెమ్సే ఉంటాయి ఇక్కడ. అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. ఇంకా మనం బార్గెన్ కూడా చేయొచ్చు. ఇదే అండి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ దేవుడు చూడండి వెంకటేశ్వర స్వామి, బాలకృష్ణుడిలాగా ఉన్నారు కదా! చూసారు కదండీ! టెంపుల్ నుంచి బయటికి వచ్చే వరకే మాకు ఈ టైం అయింది. సో, ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. కొండపైకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? ఆర్టీసీ బస్ అయితే ఎంత పడుతుంది? నార్మల్ జీప్ అయితే ఎంత పడుతుంది? అండ్ దట్ టూ ఎన్ని టెంపుల్స్‌ని మనం 1 డేలో కవర్ చేయొచ్చు. సో, అవన్నీ చూసారు కదా! నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ యూస్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you for watching. Please like, share and subscribe.